మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పర్యటించారు. బజార్ ఏరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ, తాతల కాలం నుండి మనవలు మునిమనవల వరకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కాకా కుటుంబం ఫలిస్తుందని ఘాటైన విమర్శలు చేశారు. కోట్లకు పడగెత్తిన వారు అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని దాచుకునేదే తప్ప ప్రజలకు అభివృద్ధి చేయడంలో శూన్యమే ఉంటుందన్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే దేశ రక్షణ సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందుతుందన్నారు. తనను గెలిపిస్తే మోడీ నేతృత్వంలో పెద్దపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రచారము ముమ్మరం చేసి వ్యాపారస్తులందరినీ కలుస్తూ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మరొక్కసారి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధాని కావడానికి ఈరోజు ఈ ప్రచారం కొనసాగుతుంది. మిత్రులారా, ఈరోజు బెల్లంపల్లి పట్టణాన్ని చూసినట్టయితే ఇది సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాల నుండి ఈ పట్టణము ఎక్స్పాన్షన్, ఈ పట్టణము పెరగట్లేదు, ఈ పట్టణము విస్తరించట్లేదు. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఈ పట్టణము విస్తరిస్తేనే ప్రజలందరూ అభివృద్ధి అవుతారు, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి అనే అటువంటి మాట మీ అందరికీ తెలిసింది. కానీ మిత్రులారా, ఈ ప్రాంతానికి సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేక గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి గెలుస్తున్నటువంటి ఎంపీలు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మా పార్టీ యొక్క జాతీయ నాయకులు అమిత్ షా గారు ఇంతకు మంచిర్యాల జిల్లాలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాల మీద పడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము దాన్ని రీఎంబర్స్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా రీఎంబర్స్మెంట్ కావాలంటే ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను ఇక్కడి ప్రజలు, సింగరేణి ప్రజలు గెలిపించాలి. ఎందుకంటే మిత్రులారా, సింగరేణి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ల వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగమైన ప్రజలకు ఉద్యోగాలు రావట్లేవు. కాబట్టి నన్ను గెలిపిస్తే ఇక్కడ సింగరేణి ఏరియాలో ఇంకో 2 బొగ్గు అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు మిత్రులారా, ఈ యొక్క సింగరేణిలో నివసిస్తున్నటువంటి ఏరియాలో ఎవరికి కూడా పట్టాలు లేక వాళ్ళ జీవితాలు దుర్భరమైనటువంటి జీవితాలు, నమ్మకం లేనటువంటి బతుకులుగా ఉన్నటువంటి వాళ్లకు రాబోయే రోజులలో మా పార్టీ వస్తే, రేపు నేను గెలిచి రాబోయే రోజులలో మా బీజేపీ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా మేము వాళ్ళకు పట్టాలు ఇచ్చి కూడా రిహాబిలిట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు మిత్రులారా, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని మేము వాళ్ళని పర్మనెంట్ కూడా చేయడానికి మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మిత్రులారా, ఈ సింగరేణి అనేది కూడా ఇది కోల్ ఇండియాలో భాగం కాబట్టి కోల్ ఇండియాలో జరుగుతున్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడికి మేము